తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 11 మంది వివిధ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. వీటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సూపరింటెండెంట్ వివిధ శాఖలకు అందజేశారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కు 11 అర్జీలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా విడో పెన్షన్, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి, మరొకటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి డిఎల్పీతో పాటు సుమోటో కింద వచ్చిన అర్జీలను వాటి పరిష్కారానికి ఆయా శాఖల ఉన్నతాధికారులకు సబ్ కలెక్టర్ కార్యాలయం అందజేసింది. ఇదే సమయంలో తెనాలి పట్టణ ప్రాంత మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఒక అర్జీని సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు అందజేశారు. ప్రతి నెల ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమావేశం నిర్వహించేవారిని, అటువంటిది సంవత్సరం నుండి విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని నిర్వహించడం లేదని వారు అర్జీలో పేర్కొన్నారు. తక్షణమే వినియోగదారుల సమావేశాన్ని నిర్వహించి విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరినట్లు తెలిపారు. ఈ అర్జీ ఇచ్చిన వారిలో దర్శి శివకోటేశ్వరరావు, రావూరు శివశంకరరావు, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, వాకా పేరిరెడ్డి, కె సత్యనారాయణ, పోలా సతీష్, శివరామయ్య, వై చెంపయ్య తదితరులు ఉన్నారు. పరిసర అభివృద్ధి సంస్థ తెనాలి వారు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున మనకు చాలా కాలంగా తెనాలిలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆనవాయితీ ఉండేది. ప్రతి నెలకి ఒకసారి కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్లను పెట్టి వినియోగదారుల సమస్యలు ఏమన్నా ఉంటే అవి వారు తెలుసుకొని అక్కడ ప్రతి సెక్షన్కి సంబంధించిన ఏఈస్ అంతా వచ్చేవాళ్ళు. తెనాలిలో 4 సెక్షన్లు ఉన్నాయి, D1, D2, D3, D4. వీటికి సంబంధించిన ఏఈస్ అందరూ వచ్చి వారి సమస్యలు, వినియోగదారుల సమస్యలు తెలుసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసి దాన్ని వెంటనే పరిష్కరించేవాళ్ళు. నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ వచ్చేసరికి ఆ పరిష్కారాలను చూపి చెప్పేవాళ్ళది. అయితే ఇటీవల గత 1 సంవత్సరంగా ఈ మీటింగ్లు జరగట్లేదు. కాబట్టి మేము కూడా మళ్ళీ చాలా తెనాల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేకం ఉన్నాయి. రెగ్యులర్గా కరెంటు పోవటాలు ఒకటి, అలాగే విలేజెస్లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు క్రాప్ సీజన్ స్టార్ట్ అయింది. వారు కూడా ఏంటంటే ఈ కరెంటు పోవటాల మూలంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ మూలంగా, అలాగే కరెంటు రాకపోవడం మూలంగా ఇటువంటి సమస్యలు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ కలిసి గ్రీవెన్స్ సెల్ మళ్ళీ పునరుద్ధరించి ఎక్కడెక్కడైతే రెగ్యులర్గా సమస్యలు వస్తున్నాయో ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తే కనుక వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండవచ్చు, కన్జ్యూమర్స్కి వెంటనే ఈ సమస్యను సాల్వ్ చేసే విధంగా ఎలక్ట్రికల్ గ్రీవెన్స్ సెల్ అనేది, కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్ అనేది తిరిగి ప్రారంభించి ప్రతి నెల ఆ మీటింగ్స్ పెట్టి ఎవరికి ఇబ్బంది కూడా చూడమని. విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని ప్రతి నెల పెట్టాలి, అది చట్ట ప్రకారం పెట్టాలి. కానీ కొత్త డిఈ గారు వచ్చినాక ఓసారి ఏం పెట్టారు, ఆ తర్వాత నుంచి సుమారు 1 సంవత్సరం నుంచి పెడతలేదు. మేము అడిగినా కూడా ఏమున్నాయండి సమస్యలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు చాలామంది రైతులు, వినియోగదారులు వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏఈ గారి దగ్గర ముందు తిరగాలి, మళ్ళీ డిఈ గారి ఆఫీస్కి రావాలి, మళ్ళీ ఆ సమస్యను తిరగలేక అటు ఇటు తిరగలేక సస్తున్నామండి అని చెప్పి చాలామంది వినియోగదారులు నాకు ఫోన్ చేస్తున్నారు. అదే కనుక వినియోగదారుల సమావేశం పెడితే అందరూ ఏఈ గారులు అక్కడికి వస్తారు. మనం కనుక ఆ సమావేశంలో మనం చెప్తే అక్కడ ఎంటర్ అవుతుంది బుక్లో. 3 డేస్లో దాని యొక్క సమస్య పరిష్కరిస్తారు. అది కావాలని ఇప్పుడున్న డిఈ గారు దాన్ని ఆపేశారు. దాన్ని పునరుద్ధరించమని చెప్పి మనం ఆర్డీఓ గారికి ఈ రోజున మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు అక్కడే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని పిలిచి పునరుద్ధరించవలసిందిగా ఆదేశించారు. త్వరలోనే ఈ ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ ఫోరం